ఆగని రగడ. కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ వివాదంతో ఉద్రిక్తత. గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతల యత్నం. హరీష్, కౌశిక్, షంభీపూర్ రాజు సహా నేతల హౌస్ అరెస్ట్. జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాలు. చికిత్స కోసం పోలీసు భద్రత నడుమ ఆసుపత్రికి హరీష్ రావు. ప్రాంతీయ విభేదాల సృష్టికి కౌశిక్ యత్నం. గాంధీ, ఆంధ్ర సెటిలర్లపైన నాకెంతో గౌరవం ఉన్నది. నేను చేసిన వ్యాఖ్యలు గాంధీపై వ్యక్తిగతమైనవే. కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి. దానం. దాడి చేయించింది సీఎం, డీజీపీ కాదా? ఫిర్యాదుకు వెళ్తే అరెస్ట్లా? హత్యాయత్నం చేసిన వారికి బందోబస్తా? రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణ పరిస్థితులు. సీఎంకు పాలన కన్నా పైసలపైనే ధ్యాస. హరీష్ రావు. ఎంత ఎంత బాధ అవుతుంది చూడండి వాళ్ళకి. 10 సంవత్సరాలుగా ఇంతకి 100 రెట్ల బీభత్సం సృష్టించారు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసరికి ఇబ్బంది అవుతా ఉన్నది. ఉంటుంది కదా బేసిక్గా. కంప్లైంట్ చేయడానికి పోతే అరెస్ట్ చేసినట్టే. కంప్లైంట్ చేయడానికి కాదయ్యా, బయటికి వస్తామంటే అరెస్ట్ చేసిరు మీరు. ఇంటి గోడలు బద్దలు కొట్టి, డోర్లు బద్దలు కొట్టి లోపలికి వచ్చి అరెస్ట్ చేసిరు. కోదండరామ్ని తెల్లారగట్ల 3 గంటలకు అరెస్ట్ చేయలే. మరి అదేంది? దాన్నేమనాలను? మీతో పాటు కలిసి పనిచేసిన వ్యక్తిగత ఆయన ఉద్యమంలో అంత పెద్ద మనిషిని కూడా మీరు అరెస్ట్ చేసిరు కదా. ఎవరిని వదిలిపెట్టిరు మీరు? ఇవాళ మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీకు నొప్పి కలుగుతుంది. మరి ఆనాడు అండ్ దాంతోపాటు ఇప్పుడు ఈ వివాదము ఎవరికి పనికి వచ్చేది? ఇది జనానికి ఈ గొడవకి ఏమన్నా సంబంధం ఉందా? 2 రోజుల నుంచి డ్రామా నడుస్తున్నది. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి గొడవకి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఇలా చాలా అంశాలు ఉన్నాయి. 2-3 అంశాలు మనం కీలకంగా మాట్లాడుకోవాలి. ఈ టోటల్ ఇష్యూ అన్నది జనానికి సంబంధం లేదు. ఒకవైపున జనము రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఖమ్మంలో, మహబాద్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వేలాది లక్షలాది ఎకరాల పంట నష్టమైంది. జనం పాపం కట్టుబట్టలతో మిగిలిపోయినారు. విద్యార్థులు కౌన్సిలింగ్కి హాజరవుతున్నారు. మాకు జీవో 33 మాకు భారంగా మారిందని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఒకవైపున హైడ్రా విషయంలో పేదవాళ్ళు మా ఇల్లు కూల్చొద్దని వాళ్ళు అడుగుతున్నారు. పెద్దవాళ్ళ ఇండ్లు వదిలిపెడుతున్నారని ఒక చర్చ జరుగుతున్నది. ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో? ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఇండ్ల సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, స్కూళ్ళ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి దాదాపు 2-3 రోజులుగా ఒక పెద్ద డ్రామా నడుస్తున్నది. తిన్నదరగక, ఒక్కొక్కడు బాగా సంపాదించి ఏం చేయాలనో అర్థం కాక మీడియాని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, ప్రజలు వాళ్ళ వైపు చూడడానికి ఈ రకమైన ప్రయత్నం జరుగుతున్నది. ఈ టోటల్ ఎపిసోడ్లో బీజేపీ వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. మరి వాళ్ళు ఏందో ఏమో అర్థం కాదు. అసలు వాళ్ళు ఉన్నారా లేరా? రాష్ట్రంలో మీరు ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే మాట్లాడతారా? మీరు దీన్నైనా మీరు హైలైట్ చేసుకోవాలి కదా, ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అని. ఈ కౌశిక్ రెడ్డి అండ్ అరికెపూడి గాంధీ ఇష్యూలో అనవసరంగా కౌశిక్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. నాకు తెలిసి కేసీఆర్ కౌశిక్ రెడ్డిని పిలిపి వాయించుంటాడు. ఏమన్నాడు? నువ్వు ఆంధ్రోనివి, ఆంధ్రోళ్ళ పెత్తనం వీడేంది అన్నాడు. అసలు నేను గెలిపించిందే వాళ్ళురా బాబు. టోటల్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో, అంటే ఓన్లీ ఇన్ హైదరాబాద్లో 16 సీట్లు ఉంటే 16కు 16 మీరే గెలిచిరు. జిహెచ్ఎంసీ పరిధిలో 25 స్థానాలు గెలిచిరు. మొత్తం వచ్చిన మీకు 39లో మెజారిటీ వచ్చింది ఓన్లీ ఇన్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ. గత 4 ఏళ్ల కింద జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఈ ఏరియాలోనే మీకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఆ సీట్లు రావడం వల్లనే మీరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగలిగారు. అయిపోయినా మీరు ఎంటర్ అయిపోతుంది, ఏదో టార్గెట్ చేయాలనుకుని ఏదో అయిపోయి ఎటు కాకుండా పోతుంది. ఇప్పుడు రేపు సంవత్సరంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు మాట్లాడిన ఆనాడు మళ్ళీ ప్లే అవుతాయి. ఏమంటాడు కౌశిక్ రెడ్డి? నిన్న మనం చూసినాం కదా. ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. యూ కెన్ జస్ట్ చెక్. బతకనికి వచ్చిన ఆంధ్రోని మళ్ళీ ఆంధ్రాకు పోవాలి బిడ్డ. ఆంధ్రోని నువ్వు అయిపోయిందా? అయిపోయా. మీకు మాట్లాడడం రాదు, మైక్ పడితే ఏం మాట్లాడతారో మీకు అర్థం కాదు. ఇంక కేటీఆర్ లేడు, ఆయన అమెరికాలో ఉన్నట్టుండు, ఆయన ఏదో ఒక 2 ట్వీట్లు చేసినట్టుండు. ఇంకా ఆయన ఉండుంటే ఇంకా సినిమా వేరే లైన్లు తీసుకునేది, ఇట్లా ఇంకో టర్న్ తీసుకునేది ఆయన ఉండుంటే. కేటీఆర్ అనాల్సినోడేమో ఈ మాట కౌశిక్ రెడ్డి అన్నాడు.
ఇప్పుడు అరకెపూడి గాంధీ కూడా ఆయన పెద్ద అసలు ఏ నీతిమంతుడిలాగా ఆయన బిహేవియర్ ఆయన కనిపిస్తున్నది. నేను నీ ఇంటికి వస్తా, తొడగొడుతున్నారు, ఆయన తొడగొడుతున్నా ఈయన తొడగొడుతున్నాడు. మీ కబ్జాలు ఏంది సార్? మీరు ఎవరితో కలిసి ఉన్నారు? గాంధీ గారు మీరు కేటీఆర్తో కలిసి లేరా? శేరలింగంపల్లిలో చేయని కబ్జా ఏమైనా ఉందా మీది? కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? 2 ట్వీట్లు చేసిండు, సైలెంట్గా ఉన్నాడు. వై? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఆయన బినామీనే ఈయన. ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరి బినామీలు ఒకటే. వీళ్ళు గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసి ఇళ్ళలోనే డాక్యుమెంట్ తయారు చేస్తారు. అంత దొంగలు వీళ్ళు. వీళ్ళ మీద నీతివంతుల లెక్క బయటకు వచ్చి తొడలు కొట్టుకుంటా కోడిగుడ్లు వేస్తాం, రాళ్ళు వేస్తాం, వీళ్ళు వాళ్ళు. ఎందుకు ఈ డ్రామా అంతా? ఇలాంటి లీడర్లని మనం ఎన్నుకోవడమే మనం చేస్తున్న తప్పు. అందుకే కొంచెం పబ్లిక్ కన్సర్న్తో ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే కొన్ని మంచి పనులన్నా జరగడానికి అవకాశం ఉంటుంది.